ప్రతి ఫ్రెండు అవసరమేరా, ప్రతి ఫ్రెండు అవసరమేరా. ఎక్కడున్నావు? నీకోసం మన లవ్ స్పాట్ దగ్గర గిఫ్ట్ తో వెయిట్ చేస్తున్నా. రవిని తీసుకొస్తానులే. వీడబ్బా సారీ బాస్, చూసుకోలేదు. రేయ్ పగల్, నా పింకీ కోసం 1000 రూపాయలు పెట్టి గిఫ్ట్ కొంటే అది పగలగొట్టావు కదా. పింకీ ఈ మధ్య కుక్క పిల్లలు కూడా గిఫ్ట్లు కొంటున్నారా? వాట్ ఏ ఫనీ. రేయ్ జఫా, పింకీ అంటే కుక్క పిల్ల కదరా, నా లవర్. అబ్బా, దాని పేరు పింకీ అయితే నీ పేరు డాంకీయా? ఇదంతా కాదురా, నా తాజ్ మహల్ 1000 రూపీస్ ఇచ్చి నువ్వు దుబాయ్. వీడికి ఇప్పుడు 1000 రూపాయలు ఇవ్వకపోతే కొట్టేసేలా ఉన్నాడు. రవిడికి ఫోన్ చేద్దాం. అరే మామ, అర్జెంట్గా 1000 రూపీస్ తీసుకుని మన బస్ స్టాప్ దగ్గరికి వచ్చారా? ఇక్కడ ఒక తాజ్ మహల్ పగిలిందని షాజహాన్ కన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. ఓకే వస్తున్నా, వెయిట్ చేయి. థ్యాంక్స్ రా మామ. ఏమైందిరా? ఏం లేదురా, అదిగో అక్కడ బాలభీముడు కనబడుతున్నాడు కదా, అడిగే 1000 రూపాయలు ఇవ్వాలి. తీసుకో బాస్. అసలు ఏం జరిగిందిరా? లైట్ తీసుకోరా, చిన్న డాష్కి 1000 రూపీస్ దోలు తీరింది. ఈ గోల్ నాకెందుకు గానీ అర్జెంటుగా BHL వెళ్ళాలి, పద. ఓకే. ఇప్పుడెందుకు BHL వెళ్ళడం? చిన్న పనిరా, డాడీకి ఎవరో డబ్బులు ఇవ్వాలి, అవి తీసుకుని మనం నైట్ ఎంజాయ్ చేద్దాం. ఏంట్రా BHL ఎంత విశాలంగా ఉంది, ఒక్క కలర్ కూడా లేదు. అదిగో మామా, ఇది ఎవరో కింగ్ ఫిషర్ బీర్ బాటిల్ లాగా ఎంత అందంగా ఉందో. నన్ను డ్రాప్ చేయడానికి రోజు ఒకటి దొరికాడు, వాడికి చిన్న స్మైల్ ఇద్దాం. మామా, ఇది ఎవరో చూపులతో చంపేస్తుందిరా. నీకు లుక్ ఇవ్వమని దానికి ఎవరు చెప్పారా బాబు? అంత లేదులే మామా నాకు. హలో మావయ్యకి కిడ్నీ స్ట్రోకా? ఎక్కడా? గ్రీన్ హాస్పిటలా? వచ్చేస్తాం బాబాయ్, 2 minutesలో అక్కడ ఉంటాను. ఓకే ఓకే. ఏం జరిగిందిరా? మా మావయ్యకి కిడ్నీ స్ట్రోక్ వచ్చిందంట్రా. ఓకే బాయ్ రా, జాగ్రత్త. నువ్వు వెళ్ళరా, ఐల్ మీట్ యు అగైన్. మళ్ళీ కలుద్దాం మామ. ఎక్కడ మనకి లుక్ ఇచ్చిన కలరు? హాయ్, మై నేమ్ ఇస్ ఆర్య. హాయ్, దిస్ ఇస్ ప్రియా. ఎక్కడికి? కాలేజ్ కా? అవును. నేను డ్రాప్ చేయనా ప్లీజ్? ఓకే షూర్. మా కాలేజ్ చాలా దూరం. నో ప్రాబ్లం, నా బైక్ మంచి కండిషన్లో ఉంది. ఏం ప్రాబ్లం? నీ బైక్ కండిషన్ తప్పిందా? పెట్రోల్ అయిపోయినట్టుగా ఉంది. షిట్, ఓ మై గాడ్. కార్లో అక్కడ వస్తున్నాడు, వాడికి చిన్న స్మైల్ ఇద్దాం. హే ప్రియా, వెయిట్, కొంచెం వెయిట్ చేయవా? వాట్? నేను నిన్న ఆటోలో డ్రాప్ చేస్తాను. హే లిజన్ ఫస్ట్. అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్లే ముందు పాకెట్లో పర్స్ ఉండాలి, పర్సులో మనీ ఉండాలి, సెల్లో బ్యాలెన్స్ ఉండాలి, ఫైనల్గా బైక్లో పెట్రోల్ కూడా ఉండాలి. ఇవన్నీ లేకపోతే కష్టం మరి. బాయ్. హే ప్రియా, ప్రియా. దీనమ్మా జీవితం, చివరికి బాటిల్ హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? రవిగడికి ఫోన్ చేద్దామా? కానీ వాడికి ఏం చెప్పాలి? సర్లే, ఏదో ఒకటి చెప్తానులే.
వీడికి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఏంట్రా? అరే రవి, ఎక్కడున్నావురా? రోడ్ నెంబర్ 12 దగ్గర నా బండిలో పెట్రోల్ అయిపోయిందిరా. ఒకసారి వస్తావా? ఓకే, నేను పక్కనే ఉన్నాను, వస్తున్నాను. మావి దగ్గరికి వెళ్తుంటే పెట్రోల్ అయిపోయిందిరా. చేసేదేముందిరా, నడు తోసుకుంటూ వెళ్ళిపోదాం. నేను చాలా తప్పులు చేశాను. వీడికి ప్రతి విషయంలో నా అబద్ధం చెప్తున్నాను. నిజం చెప్పేద్దామా? ఎరా, బైక్లో పెట్రోల్ అయిపోయిందని అమ్మాయి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయిందా? వీడికి ఎలా తెలిసింది? దాంతో వెళ్ళి వీడు చూసాడా? వీడితో ఇప్పుడు ఎలా మాట్లాడాలి? రేయ్, నేను బైపీసీ స్టూడెంట్ అంతా. మీ మావయ్య కిడ్నీ స్ట్రోక్ అన్నప్పుడే నాకు అర్థమైంది. రేయ్, హార్ట్కే స్ట్రోక్ వస్తుందిరా, కిడ్నీకి కాదు. నువ్వు నన్ను చీట్ చేసావని తెలిసి మీ మావయ్యకి కాదు, నాకు వచ్చిందిరా స్ట్రోకు. నువ్వు నన్ను చీట్ చేసినా కూడా నేను మళ్ళీ ఎందుకు వచ్చానో తెలుసా? ఎక్కడైనా లవ్లో ఫెయిల్యూర్స్ ఉండొచ్చేమో కానీ ఫ్రెండ్షిప్లో ఉండకూడదు. నీకే కాదు, ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను, ఫ్రెండ్ని మర్చిపోకు. మర్చిపోయేటట్లయితే ఫ్రెండ్షిప్పే చేయకు. నువ్వెంత చీట్ చేసినా నేను మళ్ళీ వస్తాను రా. ఎందుకంటే నేను నీ ఫ్రెండ్ని రా. అర్థం చేసుకున్నావనే అనుకుంటున్నాను. ఇక నీ ఇష్టం. ఐఎమ్ సారీ మావా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సర్లే కానీ మంచి పార్టీ చేసుకుందామా? తప్పకుండా మావా, లెట్స్ గో. ఇలాంటి ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఇటువంటి మంచి స్నేహితులను చిన్న చిన్న అబద్ధాలతో మోసం చేసి దూరం చేసుకోవద్దు.